రైతుల సాగు ఖర్చులు తగ్గించి నికర ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద డ్రోన్లను కూడా సబ్సిడీపై అందించనుంది ప్రభుత్వం. మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్లు పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. 2025-26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్కీమ్ కింద వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తోంది. ఇప్పటికే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ప్రాధాన్యమిస్తూ యంత్రాలను అందజేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ డ్రోన్లను కూడా సబ్సిడీ జాబితాలో చేర్చింది. మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లు అందించనున్నారు అధికారులు. ఈ డ్రోన్లను 40% సబ్సిడీతో గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు అందించనున్నారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం 70 నుంచి 80% వరకు తగ్గుతుందని తెలిపారు అధికారులు. ఎరువులు, సూక్ష్మ పోషకాలు సమానంగా పంటపై పిచికారీ చేస్తాయన్నారు. కూలీల కొరత సమస్యకు పరిష్కారంతో పాటు ఖర్చులు తగ్గి రైతుల లాభాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు వ్యవసాయ అధికారులు. ఫార్మ్ మెకనైజేషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రైతులు, సన్న, చిన్నకారు, అలాగే మహిళా రైతులకు 50%, జనరల్ కేటగిరీ రైతులకు 40% సబ్సిడీలో వ్యవసాయ యంత్ర పరికరాలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో నడుస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని అశ్వరావుపేటలో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు గాను సుమారు 101 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఈ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. ఈ సబ్సిడీ యంత్ర పరికరాల యొక్క ఫలాలు అర్హులైన రైతులకే అందాలనే ఉద్దేశంతో అనర్హుల ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను రూపొందించి అమలు పరుస్తుంది. ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ సబ్సిడీ ఉన్న యంత్ర పరికరాలు కావచ్చు, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్ కి సంబంధించి తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయడంతో పాటు కృషి మ్యాపర్ యాప్ లో ఈ యంత్ర పరికరాలను నమోదు చేస్తారు. అలాగే ఇప్పుడు అడ్వాన్స్డ్ మెషిన్స్ లైక్ అగ్రికల్చర్ స్ప్రే డ్రోన్స్ కావచ్చు, లేకపోతే ట్రాక్టర్స్ కావచ్చు, వీటికి ఏంటంటే కంపల్సరీగా AI పవర్డ్ టెలిమెట్రిక్ టూల్స్ ని వీటిలో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే సబ్సిడీ పొందిన యంత్ర పరికరాలు ఏ రైతు కొన్నాడు, ఏ జిల్లాలో ఆ యంత్ర పరికరాలు వినియోగించుకోవడం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఉద్యానవన పంటల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పంప్ కోతకు టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్ పరికరాలను కూడా సబ్సిడీ జాబితాలో చేర్చింది. దీంతో మరింత మంది రైతులకు లాభం ఉంటుందన్నారు అధికారులు. 2025-26 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,936 వ్యవసాయ యంత్రాలను 28,74 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు అందించింది. మిగిలిన యంత్రాలను 2 వారాల్లో పంపిణీ చేస్తామన్నారు అధికారులు. పథకానికి సంబంధించిన అర్హతలు, సబ్సిడీ శాతం, దరఖాస్తు విధానం వంటి వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు అధికారులు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను తీసుకువస్తూ రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు అధికారులు.